హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్వార్ ట్యూటోరియల్స్. ఇప్పటికే మీకు అర్థమై ఉండాలి, కోపైలట్ గురించి చెప్పబోతున్నాను. గిట్హబ్లో 150 మిలియన్ పీపుల్ డెవలపర్స్ రీచ్ అవ్వడం వల్ల వాళ్ళు కోపైలట్ని ఫ్రీ ఇచ్చారు. దానివల్ల సాఫ్ట్వేర్ జాబ్స్ డేంజర్లో ఉన్నాయని ప్రతి డెవలపర్ అనుకుంటున్నారు. కోపైలట్ వాడుకొని నిజంగానే నిమిషాల్లో ఎలాంటి సాఫ్ట్వేర్ అప్లికేషన్ డెవలప్ చేయొచ్చు. ఒక స్మాల్ అప్లికేషన్ డెవలప్ చేసిన తర్వాత మనం దాని అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, నిజంగా కోపైలట్ వల్ల జాబ్స్ పోతాయా ఉంటాయా, ఇవి మనం మళ్ళీ మాట్లాడుకుందాం. నేనైతే ఒక ప్రాజెక్ట్ ఫోల్డర్ని క్రియేట్ చేయబోతున్నాను. క్యాలిక్యులేటర్, HTML, CSS, జావాస్క్రిప్ట్ వాడుకొని క్యాలిక్యులేటర్ అప్లికేషన్ ఇలా డెవలప్ చేయాలి. బట్ దానికి సంబంధించిన కంప్లీట్ కోడ్ నాకు కోపైలట్ రాస్తుంది. మీకు తెలుసు కదా, ఈ ఫైల్ పాత్ అంతా తీసేసి CMD అని టైప్ చేయండి. దెన్ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అవుతుంది. కోడ్ స్పేస్ డాట్ అని టైప్ చేయండి. సో బిఫోర్ గోయింగ్ టు దిస్ కంప్లీట్ వీడియో, కోపైలట్ ఇంతకు ముందు గిటబ్లో ఉండేది. అక్కడ చార్ట్ ఉండేది. ఓకే, సో సేమ్ చార్ట్ మనకి VS కోడ్ కూడా ప్రొవైడ్ చేశారు. కానీ ఇక్కడ చార్ట్ మీరు కోపైలట్తో చార్ట్ చేయాలనుకోండి, చార్ట్ GPT 4 ఏదైతే పెయిడ్ వెర్షన్ ఉందో ఆ పెయిడ్ వెర్షన్తో రిలీజ్ చేశారు. సో 50 చార్ట్స్ వరకు ఫ్రీ ఉంటుంది. దాని తర్వాత ఇది పెయిడ్. ఓకే, సో మళ్ళీ 1 మంత్కి మళ్ళీ 50 చార్ట్స్ వస్తాయి, మనకు 50 ప్రాంప్ట్స్. ఇక్కడ index.html అని ఒక ఫైల్ క్రియేట్ చేసుకున్నాను. దాంతోపాటు ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని CSS అని క్రియేట్ చేస్తున్నాను. దాంట్లో my styles.css. ఓకే, అలాగే ఇక్కడ ఒక JS ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను. దీంట్లో my script.js. కోపైలట్ని మనం రెండు రకాలుగా యూజ్ చేయొచ్చు. డైరెక్ట్గా మీరు ఇక్కడ కోడ్ రాసినప్పుడు మీకు సజెషన్స్ వస్తాయి. రెండోది ఏంటి, మీరు కోపైలట్ని ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ మీరు దానికి ఒక చార్ట్ ఇవ్వచ్చు. సో ముందే మనకి ఇక్కడ అడుగుతుంది అదే సేమ్ చార్ట్ని, దానికి మనం ఏం షార్ట్కట్ ఇవ్వాలి, కంట్రోల్ ఐ అనే షార్ట్కట్ ఇవ్వాలి. క్యాలిక్యులేటర్ HTML, CSS, జావాస్క్రిప్ట్ కోడ్ అని అడగండి. ఓకే, చూడండి ఇక్కడ మొత్తం కోడ్ అయితే జనరేట్ అయిపోయింది. మొత్తం కోడ్ జనరేట్ అయింది. ఇది వర్క్ అవుతుందో చెక్ చేద్దాము. క్లిక్ ఆన్ యాక్సెప్ట్. మీరు డిస్కార్డ్ అన్నారు అనుకోండి, ఈ కోడ్ అంతా మీకు డిసపేర్ అయిపోతుంది. సో క్లిక్ ఆన్ యాక్సెప్ట్. ఓకే, సో దాని తర్వాత నేను నీట్గా ఈ కోడ్ని కట్ చేసుకొని ఐ ప్లేస్ ఇట్ ఇంటూ CSS ఫైల్. ఇక్కడే ఉన్నా పర్లేదు, బట్ ఇంకా మీకు నేను కోపైలట్ని ఇంకా అర్థమయ్యేలా చేద్దాం అనుకున్నాను కాబట్టి ఇలా చేస్తున్నాను. సో డోంట్ వరీ, నేను కోపైలట్ డిసడ్వాంటేజ్ కూడా చెప్పబోతున్నాను. ఓకేనా, సో ఇప్పుడు ఇక్కడ ట్రై టు రైట్ SRC, okay, and my script.js. ఓకే, అలాగే మీరు ఇక్కడ లింక్ చూడండి, ఇదంతా నాకు కోపైలట్ ఇస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద డిసడ్వాంటేజ్. అంటే ఏంటి, ఇది నా ఫోల్డర్ని రీడ్ చేయలేదు, ఇంకా చేస్తుంది. యాక్చువల్గా ఇది రీడ్ కూడా చేస్తుంది, బట్ ఇప్పుడు నాకు ఫోల్డర్ని రీడ్ చేయలేదు. ఆల్రెడీ గిటబ్లో ఏవైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయో వాటిలో నుంచి రీడ్ చేసినప్పుడు మ్యాక్సిమం పీపుల్ గివెన్ style.css. సో ఎప్పుడైతే మీరు స్టాండర్డ్స్లో వేరే వాళ్ళు ఆల్ డెవలపర్స్ రాసే కోడింగ్ స్టైల్ మీరు రాస్తే మీకు ఎక్కువ సజెషన్స్ వస్తాయి. ఓకే, యా, బట్ ఇది ఇప్పుడు లేమ్యాన్కి ఈ నాలెడ్జ్ లేదనుకోండి, దెన్ ఆ CSS ఫైల్ లింక్ అవ్వదు. దట్ ఈస్ ద ప్రాబ్లం. సో కోడింగ్ నాలెడ్జ్ లేకుండా మనం కోపైలట్ని వాడలేము. సో మన జాబ్స్కి ఎటువంటి డోకా అయితే ఇంకా లేదు. ఓకే, సో చూద్దాం. సో క్లికింగ్ ఆన్ గో లైవ్. సో మన CSS ఫైల్ ఇంకా లింక్ అవ్వలేదు. ఎందుకు లింక్ అవ్వలేదు? రిలేషన్ స్టైల్ షీట్. ఓకే, ఇది CSS ఫోల్డర్ లోపల ఉంది. ఓకే, అండ్ ఇది జావాస్క్రిప్ట్ ఫైల్ ఫోల్డర్ లోపల ఉంది. రైట్, yes, yeah,
Okay, so try to give 9 plus 6 equal 15. It's working properly, right? Into 2, 15 into 2, that is 30. సో మీరు అనుకోవచ్చు ఇది చాలా చిన్న టాస్క్ కదా, దీనికి అంత హ్యూజ్ డెవలప్మెంట్ ఏం జరిగింది అంటే మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను. నేను టిక్ టాక్ టూల్ అని గేమ్ డెవలప్ చేస్తాను. ఓకే, ఇట్స్ టిక్ టాక్ టు గేమ్, క్రియేట్ ఇండెక్స్ డాట్ HTML. కొంచెం మీనింగ్ఫుల్ ఉండడానికి ఐఎమ్ జస్ట్ క్రియేటింగ్ టిక్ టాక్ టూల్ డాట్ HTML. ఓకే, నేను మల్టిపుల్ ఫైల్స్లో రాయాలనుకోవట్లేదు. ఐ జస్ట్ వాంట్ టు రైట్స్ ఎవ్రీథింగ్ ఇన్ ద సేమ్ ఫైల్. కోపాయిలట్ని నేను వాడుకుందాం అనుకుంటున్నాను. సో కాబట్టి కోపాయిలట్కి అర్థమయ్యే వేళ థింగ్స్ ఉండాలి. ఓకే, సో యా ఉంది డెవలపింగ్ టిక్ టాక్ టూల్ యూజింగ్. నేను చాట్ ఇవ్వట్లేదు, చూడండి నేను ఇంత ముందులాగా చాట్ ఇవ్వలేదు. I just want to develop everything with the fingertips. Okay, using Copilot. So చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఎందుకంటే యా see HTML close head tic tac toe, it's given in the proper way. Head close and it's given me everything. Script.js also. So go create style.css script.js. okay, yeah, mana ఏదైతే పోర్షన్ అయిపోయిందో HTML పోర్షన్ అది అయిపోయింది. ఇప్పుడు గో టు CSS. ఓకే, యా టిక్ టాక్ టు game CSS code. Okay, so now yeah, so it's given me why. So you know, you just try to understand it, how it is behaving. Just trying to write, just starts with body, then ఇట్స్ నాట్ రెస్పాండింగ్ టు మై థింగ్స్. ఇంకా దానికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఓకే, సో ఇక్కడ మన కంటైనర్ ఏదైతే ఉందో ట్రై టు రైట్ కంటైనర్, చూడండి ఇట్స్ గివ్ మీ కంటైనర్ కోడ్. దెన్ వాట్ యు నీడ్ బోర్డ్, రైట్? సో ట్రై టు గివ్ డాట్ బోర్డ్. అదే అన్నీ ఒక్క ఫైల్లో రాస్తే ఇంకా దానికి ఎక్కువ అర్థమయ్యేది. మల్టిపుల్ ఫైల్స్లోకి వెళ్ళడం వల్ల ఇది మీ ప్రాజెక్ట్ని అర్థం చేసుకోవడంలో ఇంకొంచెం సఫర్ అవుతుంది. ఓకే, ఇంకేమేమి కావాలి మనకి? బాక్స్ కోడ్ కావాలి, రైట్? బాక్స్ డాట్ బాక్స్, డాట్ బాక్స్. ఓకే, సో ముందైతే మన ప్రాజెక్ట్ ఒక్కసారి మనం రన్ చేసుకొని వీ హ్యావ్ టు అబ్జర్వ్ మోర్. ఓకే, సో ఇంకా yeah, it's given as boxes. మీరు ఏం రాస్తారు? JavaScript code for tic tac toe game. So it's giving me everything. Okay, I'm just clicking on tab, that's it. Functions. So check the end of the JavaScript code. Okay, so fine. See, let's see what will happen. 100% it will not work. ఎందుకు చెప్తాను, ఇక్కడ there is no cell option. సెల్ లేనే లేదు ఇక్కడ. ఇది సెల్ కావాలని. ఓకే, బట్ ఇక్కడ మనకుంది క్లాస్ నేమ్ ఏంటి? బాక్స్. బట్ ఇక్కడ ఇట్ ఈస్ ఎక్స్పెక్టింగ్ cells. So try to give box.
బికాజ్ ఇది క్లాస్ నేమ్ ఉంది కాబట్టి. జనరలీ మనకు అక్కడ ఇచ్చింది ఐడి, అంటే HTML రాసినప్పుడు దానికి థాట్ ప్రాసెస్ వేరు, జావాస్క్రిప్ట్ రాసినప్పుడు దాని థాట్ ప్రాసెస్ వేరు. దట్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ వీ నీడ్ టు అండర్స్టాండ్. ఓకే, సో ఇట్స్ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ. ఎందుకు చూద్దాము. ఫస్ట్ ఎప్పుడైనా మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, ఏదైనా ఎర్రర్స్ ఉన్నాయో చెక్ చేసుకోవాలి. ఓకే, బోర్డ్ ఇక్కడైతే మన క్లాస్ నేమ్ బోర్డే ఉంది, బట్ ఇక్కడ ఏం ఎక్స్పెక్ట్ చేశారు వీళ్ళు? ఐడి. దట్ ఈస్ ద ప్రాబ్లం. ఇక్కడ బోర్డుకి ఐడి ఇద్దాం. ఓకే, సో దట్ ఈస్ ద ఇష్యూ. నౌ ఇట్స్ వర్కింగ్ ఫైన్. సి, ఇట్స్ వర్కింగ్. It's extern. Now it is O turn. It is extern. O turn. O is the winner. Okay, so you can give game stop it when it's not moving it. Completed. So now it's a draw. Your game is completed without writing single line of code. ఓకే, బట్ చిన్నవి మోడిఫికేషన్ చేశాను కదా నేను. అలాగే మీరు కోపైలట్ని వాడడం అలవాటు చేసుకోవాలి. ఓకే, అలవాటు చేసుకోవాలి. ట్రై టు అండర్స్టాండ్ పాయింట్. అలవాటు చేసుకోవాలి అంటే ఏంటి? ఇప్పుడు మీరు కోపైలట్ని దాని స్ట్రెంత్ ఏంటి, దాని వీక్నెస్ ఏంటో అర్థం అవ్వకుండా యూ కాంట్ యూజ్ ఇట్. ఎగ్జాంపుల్, ఇప్పుడు జనరేట్ చేస్తున్న కోడ్ అంతా గిటబ్లోకి వేరే వాళ్ళు ఎవరో పుష్ చేసిన కోడ్. ఓకే, సో అది వాడచ్చు సార్ అంటే 100% వాడచ్చు, దర్ ఈజ్ నో ప్రాబ్లం. బట్ మీరు అర్థం చేసుకున్నారు కదా, మనం ఒక ఫైల్ నుంచి ఇంకో ఫైల్కి వెళ్ళినప్పుడు దానికి ఆ స్కోప్ తెలియట్లేదు. ఓకే, సో ఇప్పుడు ఇట్స్ నాట్ ఎట్ ఆల్ గుడ్ డిజైన్. ఇది అసలు గుడ్ డిజైనే కాదు. ఓకే, అదే నేను ఇప్పుడు ఇక్కడే ఇఫ్ ఐ కమెంట్ దిస్, నేను ఇక్కడ స్టైల్ తీసుకున్నాను. board, box, status, reset button పైన mouse over. Okay, I think it's completed. Now see, it's working fine. మీకు అర్థమైంది కదా డిఫరెన్స్? X wins అంతా ఒక ఫైల్లోనే రాయడానికి ట్రై చేయండి. దాని తర్వాత మీరు సపరేట్ చేసుకోండి, అప్పుడు మీకు ఎక్కువ కంఫర్ట్ ఉంటుంది. ఇప్పుడు అదే దీంట్లోకి వెళ్ళినప్పుడు ఇందులో ఉన్న స్టైల్ ఎంత డెఫినెట్లీ ఇట్స్ నాట్ గుడ్ ఎట్ ఆల్. ఓకే, యా, ఇంకా మరిన్ని వీడియోస్ చేస్తాను కాబట్టి మీరు S4 ట్యుటోరియల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ఒక కమెంట్ చెప్పండి. ఆ కమెంట్ మాకు ఎంతో 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 మోటివేషన్ ఇస్తుంది. ఓకేనా? యా, సైనింగ్ ఆఫ్.